ముంబై రాజకీయాల్లో ఇటీవల చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయాన్ని సాధించి ముంబై రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. చాలా సంవత్సరాలుగా ముంబై మేయర్ పదవిని శివసేన కుటుంబం, ముఖ్యంగా ఠాక్రే కుటుంబం నిర్వహిస్తూ వచ్చింది. ఈ కుటుంబం నగర పాలనలో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. కానీ ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ఆ చారిత్రాత్మక ఆధిపత్యానికి ముగింపు పలికింది. ముంబై భారతదేశ ఆర్థిక రాజధాని, కలల నగరంగా పేరుగాంచింది. ఇక్కడి బీఎంసీ దేశంలోని అత్యంత సంపన్నమైన మున్సిపల్ సంస్థ. 2025-2026 బడ్జెట్ 74,427 కోట్ల రూపాయలుగా ఉంది. ఇంత పెద్ద బడ్జెట్ను నిర్వహించే సంస్థపై దాదాపు 30 సంవత్సరాలుగా ఠాక్రే కుటుంబానికి గట్టి ఆధిపత్యం ఉంది. 1997 నుంచి అవిభక్త శివసేన ముంబై రాజకీయాల్లో హవా చెలాయించింది. బాలాసాహెబ్ ఠాక్రే నుంచి ఉద్ధవ్ ఠాక్రే వరకు ఈ కుటుంబం ప్రధాన పాత్ర పోషించింది. ముంబై ప్రజలు శివసేనను గెలిపించి ఠాక్రే కుటుంబాన్ని రాజవంశంగా భావించారు. కానీ ఇప్పుడు ఆ చరిత్ర మారిపోయింది. 2026 జనవరిలో జరిగిన బీఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, ఏక్నాథ్ షిండే శివసేన కూటమి అఖండ విజయం సాధించింది. ఈ పరిణామంతో ఠాక్రే కుటుంబం బీఎంసీలో ప్రధాన స్థానాన్ని కోల్పోయింది. చాలా కాలం తర్వాత ముంబైకి బీజేపీ, షిండే, శివసేన కూటమి నుంచి మేయర్ రాబోతున్నారు. ఇది కేవలం ఎన్నికల ఫలితం కాదు, ముంబై రాజకీయ చరిత్రలో పెద్ద మలుపని చెప్పవచ్చు. मेरी जीत के लिए कहूंगी, मैं यही कहूंगी कि हमारे जो विकास है, हमारे प्रधानमंत्री जी ने जो देश में और महाराष्ट्र में विकास के लिए बहुत सहकार या सहयोग किया है, उसी तरह से हमारे देवेंद्र जी ने जो किया है, हमारी युति ने जो किया है, उसकी जीत है. इसमें बहुत अच्छा देवेंद्र जी ने जवाब दिया है. ऐसे बहुत सारे लोग हैं जिनके हाथ की साई वैसी है, तो ये चीजों में मैं कुछ टिप्पणी नहीं करूंगी. यही कहूंगी कि बहुत सारी जगह पर उनकी जीत हुई है, जैसे लातूर में हुई है, तो क्या हम वही वहाँ पे भी वही कहेंगे? ऐसा नहीं है. लोगों ने हमें मत दिया और हमारा विकास आंखों से दिखता है. सीएम सर, బీఎంసీలో మొత్తం 227 వార్డులున్నాయి. మెజారిటీకి 114 సీట్లు అవసరం. కానీ ఈసారి మహాయుతి కూటమి 118 సీట్లు గెలిచింది. మెజారిటీ సులభంగా దాటిపోయింది. ఇందులో బీజేపీ 89 సీట్లు గెలిచింది. 2017లో బీజేపీకి 82 సీట్లు మాత్రమే ఉండేవి. షిండే శివసేన 29 సీట్లు సాధించింది. वैसे माननीय देवेंद्र जी फडणवीस ने अच्छे से यंग और एजुकेटेड लोगों को ये मौका दिया हुआ है टू गिव बैक टू द सोसाइटी. ये हमारे लिए एक उत्तरदायित्व का विषय है और हम इसे अच्छे से निभाएंगे. विकास का मुद्दा है. माननीय पंतप्रधान नरेंद्र भाई मोदी जी, हमारे इंफ्रास्ट्रक्चर मैन देवा भाव, हमारे लोकल एमएलए मंगल प्रभात लोढ़ा जी जो मिनिस्टर भी हैं, इन सभी लोगों ने उस कार्य क्षेत्र में विकास का मॉड्यूल इम्प्लीमेंट किया है. सिर्फ उद्घाटन करके छोड़ नहीं दिया, स्थगिति के आदेश नहीं दिए. ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీ 65 సీట్లు గెలిచింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన 6 సీట్లు, శరద్ పవార్ ఎన్సీపీ 1 సీటు గెలిచింది. మొత్తం విపక్ష కూటమి 72 సీట్లు సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ 24 సీట్లు, ఏఐఎంఐఎం 8, అజిత్ పవార్ ఎన్సీపీ 3, సమాజ్వాదీ పార్టీ 2, స్వతంత్రులు 2 సీట్లు సాధించారు. आज महाराष्ट्र में 29 महानगर पालिका के चुनाव में 25 जगह पर भारतीय जनता पार्टी और मित्रों का विजय हुआ है. महाराष्ट्र की जनता ने भारतीय जनता पार्टी पर पूर्ण विश्वास दिखाया है. हमारे अध्यक्ष रविंद्र चौहान जी के नेतृत्व में महाराष्ट्र का ये महाविजय महाराष्ट्र की जनता को और हमारे कार्यकर्ताओं को हम समर्पित करते हैं. రాజకీయ వర్గాలు చెబుతున్న ప్రకారం దీనికి ప్రధాన కారణం శివసేనలో ఏర్పడిన విభజన. ఏక్నాథ్ షిండే వర్గం బీజేపీతో కలిసి పోటీ చేయడంతో ఠాక్రే వర్గం ఓట్లు విభజించబడ్డాయి. బీజేపీ నేతలైన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే గట్టి ప్రచారం చేశారు. అభివృద్ధి, సుపరిపాలన, హిందుత్వ అంశాలు ప్రజలను ఆకర్షించాయి. 20 సంవత్సరాల తర్వాత ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు కలిసి పోటీ చేసినప్పటికీ ఫలితం తాము ఆశించినట్లే రాలేదు.
ఇప్పటి వరకు బీఎంసీలో మేయర్ ఎల్లప్పుడూ శివసేన నుంచి వచ్చిన వారే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముంబైలో బీజేపీ బలపడటం, షిండే శివసేనతో కలిసి పాలన చేయటం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త దశను సూచిస్తోంది. ఠాక్రే కుటుంబం ఇప్పుడు విపక్షంలోకి వెళ్లింది. ముంబై ప్రజలు అభివృద్ధికి, మార్పుకు ఓటు వేశారు. బీఎంసీ ఇకపై కొత్త దిశలో సాగనుంది. ఈ విజయం మహాయుతి కూటమికి బలం చేకూర్చింది. ముంబైకి మంచి పాలన రావాలని, నగరం మరింత అభివృద్ధి చెందాలని అందరూ ఆశిస్తున్నారు. మొత్తంగా ఈ ఎన్నికలు ముంబై రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపనే చెప్పొచ్చు. మేయర్ పదవిలో కొత్త పార్టీ రావడం, నగర పాలనలో కొత్త విధానాలు, సౌకర్యాలు, అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని సూచిస్తున్నాయి. ప్రజలు కొత్త నాయకత్వం ద్వారా నగర అభివృద్ధిని, మౌలిక సదుపాయాల నిర్వహణను వేగవంతం చేయాలని ఆశిస్తున్నారు. మొత్తం మీద జనవరి 2026 బీఎంసీ ఎన్నికలు ముంబై రాజకీయాల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో కీలక మార్పును సూచిస్తున్నాయి.